ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. థాంక్స్ దేవుడా. మిస్ అమ్మా, నీకు అసలే దూకుడు ఎక్కువ. నువ్వు అక్కడికి వెళ్ళాక ఆయన మీద ఇలాగే అయిందానికి కాందానికి ఎగిరెగిరి పడకు. మను మీద గెలవడం అంత సులువేం కాదు. నేనే గెలవలేకపోయానంటే అర్థం చేసుకో. మీరు గెలవలేకపోయారంటున్నారు? అసలు మీరెందుకు ఆమెతో పోటీ పడ్డారక్క? అంటే గెలవడం అంటే ఒకసారి మాకు మాటల యుద్ధం జరిగింది, దాని గురించి చెప్తున్నా. ఓ, ఆ మనోహరి నిజస్వరూపం బయట పెట్టేదాకా నేను నిద్రపోనక్క. పోరి ఎవరితో మాట్లాడుతుంది? పిచ్చిగానే ఏమైనా పట్టిందా ఏంటి? ఏవయ్యో, ఇట్రా 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 అవయ్యా. అక్కడ మన భాగి ఎవరితో మాట్లాడుతుంది? ఏ మనిషి ఏంది ఇట్లా చల్లబడ్డాడు? ఉన్నావా? ఎవయో ఎవయో? నా కూతురికి కూడా అన్నీ నా పోలికలేనే. చిన్నప్పుడు నేను కూడా ఒక్కడనేగా, నాలో నేనే మాట్లాడుకుంటుండేవాడినని మా అమ్మ చెప్పేది. ఇవి పోలికలు కాదయ్యా, పిచ్చంటారు. నీకు నీ కూతురికి కలిపి పిచ్చి పట్టింది. నేను బయలుదేరుతున్నాను నాన్న. ఆగే పోరి, ఇప్పటిదాకా ఆడ ఎవరితో మాట్లాడుతున్నావు? అక్కతో. ఏ మాట్లాడద్దా? మాట్లాడద్దో అని ఏవి తెలియనట్టు అడుగుతావేంటే? అసలు అలా ఎలా మాట్లాడతావు? నోటితో. ఇంకెలా మాట్లాడతారు పిన్ని? నువ్వు నీ అర్థం లేని క్వశ్చన్స్ పక్కకు జరుగు పిన్ని. ఏవయ్యో, భాగ్య అలా మాట్లాడుతుంటే నువ్వెంతే దెమ్మ చెక్కలాగా అలా నుంచుండిపోయావు? చిన్నప్పుడు తప్పిపోయిన అక్క మీద ఎంత ప్రేమ లేకపోతే లేని అక్కని తలుచుకుని మాట్లాడుతుంది నా బంగారు తల్లి. ఏవయ్యో, నేను ఎన్ని రోజులు ఈ పిచ్చోళ్ళ మధ్య ఉన్నానా? వీళ్లతో ఉండి ఉండి నాకు కూడా పిచ్చి పట్టింది. గుడ్ మార్నింగ్ లెఫ్టినెంట్ గారు. ఓ, ఏంటండి ఆఫీస్ కా? నేను ఎదురు రాకుండానే వెళ్ళిపోతున్నారా? నేను అలిగా బొంగ ముద్దు పెట్టుకున్నాను. ఏంటో ఆ మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ అయినా ఒకటేలా ఉంటుంది. ఇప్పుడు ఇది షాక్ అనుకోవాలో సర్ప్రైజ్ అనుకోవాలో తెలియడం లేదే. సర్లే, అడ్జస్ట్ అవ్వాలి. నీలా నీలా నీలా, కార్లో బ్యాగ్స్ ఉన్నాయి, దించు. బాలిక, నీ పతిదేవుడేమిటి మౌనంగా ఉన్నాడు? అదే నాకు కూడా అర్థం కావట్లేదు గుప్తా గారు. మిస్ అమ్మ లోపలికి వెళ్ళేదాకా ఆయన అలాగే ఉంటే చాలు.
మిస్సమ్మా ఏంటి? మో నా డబ్బులు ఎవరు ఇస్తారు? భార్య బాధ్యత భర్తది కదా, ఆయన్ని అడిగి తీసుకో. మీ భర్త ఎవరో నాకెలా తెలుస్తుందమ్మా? నా భర్త 6 అడుగుల ఆజానుభావుడు. చూడ్డానికి మచ్చలేని చందమామలా ఉంటాడు. మిలిటరీ కదా, ఫిట్ గా ఉంటారు. కానీ మొహంలోనే ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా ఉండదు. ఎప్పుడు చూసినా గుర్రమని ఉంటారు. నవ్వితే ముత్యాలు రాలిపోతాయని పుష్కరాలకి ఒక్కసారే నవ్వుతారు. సార్ డబ్బులు ఇవ్వండి సార్. ఏంటి సార్ అట్లా చూస్తున్నారు? మేడం గారు చెప్పిన పోలికలో ఉన్న మనిషి మీరు ఒక్కరే. డబ్బులు ఇస్తే నేను పోతాను సార్. రాథోడ్ సార్ ఎంత ఇది చెప్పవా? 1000 రూపాయలు సార్. అమర్ దాన్ని ఇంట్లో నుంచి బయటకు పంపిస్తాడనుకుంటే క్యాబ్ డబ్బులు ఇచ్చి పంపిస్తున్నాడేంటి? 2000 రాథోడ్. అంతెందుకు సార్? ఎక్కడి నుంచి తెచ్చిన చెత్త అక్కడే దించేమని చెప్పు. సార్ డబ్బులు ఇవ్వండి సార్. ఏమండో మొగుడు గారు, ఇంకొక్కసారి నన్ను అలా పిలిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. అంటే మీరు నచ్చినట్టు మాట్లాడి మొహం మీద తిట్టేసి వెళ్ళిపోతే నేను కృంగిపోతూ ఏడుస్తూ కూర్చుంటా అనుకున్నారా? నువ్వేమైనా చేసుకో, నీకు నా ఇంట్లోకి ఎంట్రీ లేదు. మీ ఇల్లా? ఎక్కడ? ఇక్కడ మీ పేరెక్కడ కనిపించట్లేదే? రాథోడ్ కనిపించకుండా ఎక్కడైనా రాసారా? అలా చూస్తారే, చెప్పండి. అయ్యో మిస్ అమ్మా, ఏ మిస్ అమ్మేంటి ఆయనతో ఇలా గొడవ పడుతుంది? వద్దు. ఇది మీ ఇల్లు మాత్రమే కాదండి, మన ఇల్లు. మనానా? మన అనే రైట్ నీకెక్కడిది? ఇక్కడిది. మీరు కట్టిన ఈ తాళి నాకు మీ మీద సర్వాధికారాలు ఇచ్చిందండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.